తాజా అంశం చూస్తున్నాం. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఫారం 7 ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని చెప్పారు. నకిలీ దరఖాస్తులపై పోలీస్ కేసులు మొదలవగానే దరఖాస్తులు ఆగిపోయాయని తెలిపారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరిని ద్వివేది తప్పుపట్టారు. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని చెప్పారు. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఫారం 7 ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని చెప్పారు. నకిలీ దరఖాస్తులపై పోలీస్ కేసులు మొదలవగానే దరఖాస్తులు ఆగిపోయాయని తెలిపారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరిని ద్వివేది తప్పుపట్టారు. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? వాస్తవానికి జనవరి 11 తర్వాత సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దాని తర్వాత జనవరి సవరించిన జాబితా విడుదల తర్వాత ఒక్క ఓటును కూడా తొలగించదని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అయితే దీనికి ఇరువైపులా రెండు రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఓట్లు తొలగించారంటూ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ గానీ అటు వైకాపా కూడా ఇరువైపులా జిల్లాల వ్యాప్తంగా కూడా జిల్లాల్లో చాలా వేలాది ఓట్లు తొలగించారని చెప్పి ఎన్నికల ప్రధానాధికారికి దరఖాస్తులు చేస్తూ ఉన్నాయి. అయితే వాటిని సవ్యంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు జనవరి 11 కంటే ముందు ఇలా ఫామ్ 7 ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులను కేవలం 10,000 మాత్రమే తొలగించామని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఫామ్ 7 దరఖాస్తుల పరిశీలన మాత్రం అత్యంత శరవేగంగా కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో నిన్న ఒక్కరోజే దాదాపుగా 1,61,000 దరఖాస్తుల్ని పరిశీలించారు. ఇందులో పరిశీలనలో మొత్తం 5,309 దరఖాస్తులు మాత్రమే జెన్యూన్, అంటే వాస్తవికంగా దరఖాస్తునేవి. ఇందులో చనిపోయిన వారి ఓట్లతో పాటు అలాగే బదిలీ ఆయా ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి ఓటుకు సంబంధించినటువంటి దరఖాస్తులు 5,309 మాత్రమే అని చెప్పి ఎన్నికల సంఘం తేల్చింది. మొత్తంగా ఫామ్ 7 దరఖాస్తులు నకిలీగా వచ్చిన మోసపూరితంగా వచ్చిన దరఖాస్తులు మాత్రం 1,55,696గా ఎన్నికల సంఘం లెక్క తెరిచింది. వీటన్నిటిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 237 కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ లో వీరిపైన సెక్షన్ 120B అలాగే సెక్షన్ 420 కింద కూడా వేర్వేరు సెక్షన్ల కింద వీరిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ధన్యవాదాలు ధనుంజయ్.